అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన టైం ట్రావెల్ చేయబోతున్నాం. లక్షల సంవత్సరాల క్రితం అసలు మన పూర్వీకులు భారత ఉపఖండంలో మొదటిసారి అడుగుపెట్టినప్పుడు వాళ్ల జీవితం ఎలా ఉండేది? కేవలం రాతి పనిముట్లుతో మొదలుపెట్టి ప్రపంచ గతిని మార్చేసిన వ్యవసాయ విప్లవం దాకా వాళ్ల కథని మనం తెలుసుకుందాం రండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్ చూడండి, 99%. ఏంటిది అనుకుంటున్నారా? మొత్తం మానవ చరిత్రలో శిలాయుగం అంటే స్టోనేజ్ ఉన్న కాలమిది. నమ్మశక్యంగా లేదు కదా? అంటే మనం గొప్పగా చెప్పుకునే రాజులు, సామ్రాజ్యాలు, నాగరికతలు ఇవన్నీ కేవలం ఆ 1% జరిగాయన్నమాట. సో మానవజాతి కథలో అసలు పునాదిలాంటి ఆ 99% గురించి మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. సరే, అసలు ప్రశ్నేంటంటే, ఆ మొదటి మానవులు వేల వేల సంవత్సరాల పాటు ఎలా బతికారు? ఎలా మనుగడ సాగించారు? వాళ్లు వేటాడారు, పండ్లు కాయలు సేకరించారు, ప్రకృతితో అడుగడుగునా పోరాడారు. అయినా ఇంత సుదీర్ఘకాలం వాళ్లు ఎలా నిలబడగలిగారు? వాళ్ల సీక్రెటేంటి తెలుసుకుందాం. ఓకే, ఈరోజు మన ప్రయాణం ఇలా సాగుతుంది. ముందుగా అసలు మానవత్వం ఎలా మొదలైందో చూస్తాం. తర్వాత ప్రాచీన, మధ్య, నవీన శిలాయుగాల గుండా వెళ్తాం. చివరిగా ఆ శిలాయుగం మనకు ఎలాంటి వారసత్వాన్ని ఇచ్చిందో తెలుసుకుంటాం. లెట్స్ స్టార్ట్. సో మన కథ మొదలయ్యేది ఇవాళో రేపో కాదు, ఏకంగా 5 లక్షల సంవత్సరాల క్రితం. అప్పట్లో భారతదేశంలో తొలి మానవులు సంచారజీవులు. అంటే వాళ్లకొక ఊరు, ఒక ఇల్లు అంటూ ఏమీ లేదు. ఆహారం కోసం, తలదాచుకోవడానికి ఓ చోటు కోసం నిరంతరం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తూనే ఉండేవాళ్లు. వాళ్ల జీవితం ఎలా ఉండేదో ఊహించుకోండి. పూర్తిగా ప్రకృతితో ముడిపడి ఉండేది. చిన్న చిన్న గ్రూప్స్గా కలిసి జీవించేవాళ్లు. పగలంతా జంతువుల్ని వేటాడటం, అడవిలో దొరికే పండ్లు, దుంపలేరుకోవడం ఇదే వాళ్ల పని. ఇక ఇల్లంటారా, పర్మనెంట్ అడ్రస్ ఏమీ లేదు. ఎక్కడ రాత్రైతే అక్కడే, గుహల్లోనో లేదా ఆకులు కొమ్మలతో కట్టుకున్న చిన్న చిన్న తాత్కాలిక షెల్టర్స్లోనో తలదాచుకునేవాళ్లు. ఇప్పుడు మనం ప్రాచీన శిలాయుగం అంటే పాత రాతియుగం గురించి మాట్లాడుకుందాం. ఇది మానవ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన శకం. ఊహించండి, అదొక కఠినమైన మంచుయుగం. అలాంటి పరిస్థితుల్లో కూడా మన పూర్వీకులు ఎలా నిలబడ్డారో తలుచుకుంటేనే ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ల గట్టితనానికి ఇదొక పెద్ద నిదర్శనం. అయితే ఈ సుదీర్ఘమైన కాలాన్ని మనం అర్థం చేసుకోవడానికి చరిత్రకారులు 3 దశలుగా విభజించారు. ఎందుకంటే ఆ టైంలో వాతావరణం మారుతూ వచ్చింది, దానికి తగ్గట్టుగానే మనుషులు వాడే రాతి పనిముట్లు కూడా మారాయి. ప్రతి స్టేజ్లోనూ వాళ్లు బ్రతకడం కోసం సరికొత్త టెక్నిక్స్ కనిపెట్టారన్నమాట. మరి వాళ్ల దగ్గరున్న టెక్నాలజీ ఏంటి? ఇవే ఈ రాతి పనిముట్లు. ఇవి వాళ్ల మనుగడకు ప్రాణంలాంటివి. రాయి, కర్ర, జంతువుల ఎముకలతో వీటిని తయారు చేసుకునేవాళ్లు. ఆ రోజుల్లో ఇదే వాళ్లకు హై టెక్నాలజీ. ప్రతి ఒక్క టూల్ వాళ్ల జీవితాన్ని కొంచెం ఈజీ చేయడానికి, వాళ్లు బ్రతకడానికున్న అవకాశాల్ని పెంచడానికి హెల్ప్ అయింది. సరే, ఇవన్నీ రాతి ముక్కలే కదా, వీటితో అసలు ఏం చేసేవాళ్లు? ఈ ప్రశ్న చాలా ముఖ్యం. ఎందుకంటే అవి కేవలం రాళ్లు కావు, వాళ్ల సర్వైవల్కి అవే కీలకం. వాటిని ఎలా వాడారో తెలిస్తేనే వాళ్ల డైలీ లైఫ్ ఎలా ఉండేదో మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. చూడండి, వేటాడిన జంతువు మాంసాన్ని కట్ చేయడానికి, ఎముకల్ని పగలగొట్టడానికి, చెట్ల బెరడు తీయడానికి, పండ్లు, దుంపల్ని కోయడానికి, వేట కోసం ఈటెలు, బాణాలు తయారు చేసుకోడానికి, చివరికి నిప్పు కోసం కట్టెలు కొట్టడానికి కూడా ఇలా ప్రతి పనికి ఒక స్పెషల్ టూల్ ఉండేది. ఈ ఆవిష్కరణల వల్లే వాళ్లు వేటని, ఫుడ్ గ్యాదరింగ్ని చాలా ఎఫెక్టివ్గా చేసుకోగలిగారు. ఇక అన్నిటికంటే పెద్ద టర్నింగ్ పాయింట్ ఏంటంటే నిప్పుని కనుక్కోవడం. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు గుహల్లో దొరికిన బూడిద ఆనవాళ్లు దీన్ని కన్ఫర్మ్ చేశాయి. నిప్పు అంటే కేవలం వెచ్చదనం, వెలుతురు మాత్రమే కాదు, రాత్రిపూట క్రూర మృగాల నుంచి రక్షణ, అంతకుమించి ఆహారాన్ని వండుకుని తినడం. ఇదొక గేమ్ చేంజర్, మానవ పరిణామంలోనే ఒక విప్లవాత్మకమైన మార్పు. ప్రాచీన శిలాయుగం మెల్లగా ముగింపుకొస్తోంది. ప్రపంచం నెమ్మదిగా వేడెక్కడం మొదలైంది. ఈ మారుతున్న పర్యావరణం మనిషి ముందు కొత్త సవాళ్లను నిలబెట్టింది. ఇక్కడే మధ్యశిలాయుగం లేదా మెసోలిథిక్ ఏజ్ మొదలవుతుంది. ఇదొక ట్రాన్సిషన్ పీరియడ్, అంటే మార్పులకు, కొత్త పరిస్థితులకు అలవాటు పడే కాలం. ఈ రెండిటి మధ్య తేడా చూడండి. ప్రాచీన శిలాయుగంలో అంతా మంచియుగం. వాళ్లు వాడిన రాతి పనిముట్లు చాలా పెద్దవిగా, బండగా ఉండేవి. వాళ్లది పక్కా వేటా సేకరణ జీవితం.
కాని మధ్యశిలాయుగానికొచ్చేసరికి అంటే సుమారు 12,000 ఏళ్ల క్రితం వాతావరణం వెచ్చబడింది. అప్పుడు వాళ్ళు చిన్న పదునైన పనిముట్లు వాడటం మొదలుపెట్టారు. ముఖ్యంగా పశువుల్ని పెంచడం కూడా మెల్లగా స్టార్ట్ చేశారు. ఈ చిన్న పనిముట్లనే మైక్రోలిట్స్ అంటారు. పేరుకు చిన్నవే అయినా చాలా షార్పుగా పదునుగా ఉండేవి. వీటిని ఏం చేసేవాళ్లంటే కర్రలకు లేదా ఎముకలకు కట్టి బాణాలు, ఈటెలు లాంటి కాంప్లెక్స్ వెపన్స్ తయారు చేసుకునేవాళ్లు. ఇదొక టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. అంతేకాదు, ఇదే టైంలో మనుషులు జంతువుల్ని పెంచడం అంటే డొమెస్టికేట్ చేయడం కూడా మొదలుపెట్టారు. మధ్యప్రదేశ్లోని ఆదమ్గఢ్ లాంటి చోట్ల దొరికిన ఆధారాలు ఏం చెప్తున్నాయంటే వాళ్లు గొర్రెలు, మేకలు, పశువుల్ని మచ్చిక చేసుకుని పెంచడం స్టార్ట్ చేశారని. ఇది చాలా పెద్ద విషయం, ఎందుకంటే భవిష్యత్తులో రాబోయే వ్యవసాయ విప్లవానికి ఇదొక రకంగా ఫస్ట్ స్టెప్ అన్నమాట. రైట్, ఇప్పుడు మనం మానవ చరిత్ర గతినే మార్చేసిన ఒక విప్లవంలోకి అడుగుపెడుతున్నాం. అదే నవీన శిలాయుగం లేదా కొత్త రాతియుగం. ఇప్పటిదాకా మనిషి ఆహారాన్ని వెతుక్కుంటూ తిరిగాడు, కాని ఇక్కడ తనే ఆహారాన్ని ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగాడు. ఇదే అగ్రికల్చరల్ రెవల్యూషన్. అసలు వ్యవసాయం ఎలా మొదలైందో తెలుసా? చాలా సింపుల్ అబ్జర్వేషన్తో. వాళ్లు అడవిలో గోధుమ, బార్లీ లాంటి ధాన్యపు మొక్కలు ఎలా పెరుగుతున్నాయో గమనించారు. విత్తనం పడితే మొక్క ఎలా వస్తుంది, ఎప్పుడు పంటకొస్తుందో తెలుసుకున్నారు. ఆ నాలెడ్జ్తో వాళ్లే సొంతంగా పంటలు పండించడం స్టార్ట్ చేశారు. అంతే, ఇక వాళ్ల సంచార జీవితానికి ఫుల్ స్టాప్ పడింది. ఒకే చోట స్థిరంగా జీవించడం మొదలుపెట్టారు. వ్యవసాయం మొదలయ్యాక వచ్చిన మార్పులు మామూలువి కావు. సంచార జీవితం ఆగిపోయింది. మొదటిసారిగా గ్రామాలు ఏర్పడ్డాయి. మట్టి, గడ్డితో ఇళ్లు కట్టుకోవడం నేర్చుకున్నారు. కొత్త రకం పాలిష్ చేసిన రాతిగొడ్డలతో అడవుల్ని నరికి పొలాలుగా మార్చారు. ఇక సమాజంలో నువ్వు ఈ పనిచేయి, నేను ఆ పని చేస్తా అంటూ శ్రమ విభజన కూడా మొదలైంది. ఒకే చోట స్థిరపడ్డాక కొత్త అవసరాలు పుట్టుకొచ్చాయి. పండించిన ధాన్యాన్ని దాచుకోవాలి కదా, దానికోసం కుండలు తయారు చేయడం నేర్చుకున్నారు. అలాగే వస్తువుల్ని ఒకచోటినుంచి ఇంకోచోటికి తీసుకెళ్లడానికి, కుండల్ని ఇంకా వేగంగా చేయడానికి చక్రం కనిపెట్టారు. ఈ రెండు, కుండలు, చక్రం, భవిష్యత్తు నాగరికతకు బలమైన పునాదులు వేశాయి. సరే, ఇప్పటిదాకా వాళ్ల టూల్స్, వాళ్ల గ్రామాల గురించి మాట్లాడుకున్నాం. కాని మన పూర్వీకులు మనకిచ్చింది కేవలం ఇవి మాత్రమే కాదు. వాళ్ల కళ, వాళ్ల నమ్మకాలు, వీటిని కూడా మనకు వారసత్వంగా ఇచ్చారు. ఇప్పుడు వాళ్ల మనస్సుల్లోకి, వాళ్ల ప్రపంచంలోకి ఓ లుక్కేద్దాం. ఈ నంబర్ 500+. ఇది మధ్యప్రదేశ్లోని భీంబెట్కాలో ఉన్న పెయింటెడ్ రాక్ షెల్టర్స్ సంఖ్య. అవును, 500 కంటే ఎక్కువ గుహల్లో మన పూర్వీకులు గీసిన అద్భుతమైన పెయింటింగ్స్ ఉన్నాయి. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ప్రీహిస్టారిక్ ఆర్ట్ గ్యాలరీల్లో ఒకటి. ఆ గుహల గోడల మీద వాళ్ల కళ్లకు కనిపించిన ప్రపంచాన్ని చిత్రించారు. వేటాడే మనుషులు, గుంపులుగా కలిసి డాన్స్ చేస్తున్నవాళ్లు, రకరకాల జంతువులు, పక్షులు అన్నీ ఉన్నాయి. ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా వాళ్ల జీవితంలోకి, వాళ్ల ఆలోచనల్లోకి మనం తొంగిచూటానికి దొరికిన ఒక అద్భుతమైన అవకాశం. ఇక వాళ్ల నమ్మకాల విషయానికొస్తే, పాకిస్తాన్లోని మెహర్గఢ్లో ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. అక్కడ మనుషులు చనిపోతే వాళ్లతో పాటు మేకల్ని కూడా పూడ్చిపెట్టేవారు. ఎందుకయుంటుంది? బహుశా చనిపోయాక కూడా మరో ప్రపంచముంటుందని, అక్కడ వాళ్లకి తినడానికి ఆహారం కావాలని వాళ్లు నమ్మి ఉండొచ్చు. వాళ్లకు ఆధ్యాత్మిక విశ్వాసాలుండేవని చెప్పడానికి ఇదొక బలమైన ఆధారం. సో ఫైనల్గా ఒక ప్రశ్న. వేటగాడి నుంచి రైతుగా మారటం, ఇది కేవలం వాళ్లు చేసే పనిలో వచ్చిన మార్పు మాత్రమేనా? కాదు. ఇది అసలు మనిషి అంటే ఏంటి అనే అర్థాన్నే మార్చేసింది. ఆ ఒక్క మార్పు ఈరోజు మనం ఇలా ఉండటానికి ఎలా కారణమైంది? ఈ ప్రశ్నతో ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ముగిద్దాం. దీని గురించి కాస్త ఆలోచించండి. అందరికీ నమస్కారం. ఒక్కసారి ఆలోచించండి. 1000 ఏళ్ల క్రితం మన పూర్వీకులు అంటే అప్పటి మనుష్యులు వేటాడుతూ, దొరికింది తింటూ తిరిగేవాళ్లు కదా. మరి అలాంటి వాళ్లు రైతులుగా ఎలా మారారు? మొదటిసారిగా పల్లెల్ని ఎలా కట్టారు? వాళ్ల కథేంటి? రండి, ఈరోజు మనం భారతదేశపు మొట్టమొదటి గ్రామాల పుట్టుక వెనుక ఉన్న ఆ అద్భుతమైన ప్రయాణంలోకి వెళ్దాం. అవును, అసలు ప్రశ్నే ఇదే. ఎప్పుడూ ఒకచోట ఉండకుండా ఆహారం కోసం అడవుల్లో తిరిగే మనుషులు ఉన్నట్టుండి ఒకే దగ్గర ఆగిపోయి
సొంతంగా పంటలు పండించుకుంటూ ఏకంగా ఊళ్లనే కట్టేయడం ఎలా సాధ్యమైంది? ఇది మామూలు విషయం కాదు కదా. సో ఈ మార్పు వెనుక ఉన్న కథేంటో తెలుసుకుందాం. ఓకే, ఈ ప్రయాణంలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా మనం మొదటి రైతుల గురించి తెలుసుకుంటాం. తర్వాత మన దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో వాళ్ల జీవితాలు ఎలా ఉండేవో చూస్తాం. ఆ తర్వాత రాగి వాడకంతో వచ్చిన విప్లవం, ఆ కొత్త యుగంలో జీవితం, ఇంకా వాళ్లు మనకిచ్చిన వారసత్వం గురించి కూడా మాట్లాడుకుందాం. రైట్, ఇక మన కథలోకే వచ్చేద్దాం. మానవ చరిత్రలోనే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ ఉందంటే అది నియోలిథిక్ యుగం, తెలుగులో అయితే కొత్త రాతి యుగం. పేరులో రాయి ఉంది కదా అని ఇది కేవలం రాతి పనిముట్ల గురించి అనుకుంటే పొరపాటే. ఇది మనిషి బతుకుతీరునే మార్చేసిన ఒక పెద్ద విప్లవం అన్నమాట. అవును, నియోలిథిక్ అనే పదానికి అర్థం కొత్త రాయి అనే వస్తుంది. కాని దాని ప్రభావం అంతకు మించి అదొక టోటల్ లైఫ్ స్టైల్ చేంజ్. ఆలోచించండి, నిన్నటి దాకా ఆహారం కోసం వేటాడే మనిషి ఇవాళ ఆహారాన్ని పండిస్తున్నాడు. గుహల్లో తలదాచుకునేవాడు ఇప్పుడు సొంతంగా ఇల్లు కట్టుకుని ఊర్లల్లో ఉంటున్నాడు. అంటే A to Z అన్నీ మారిపోయాయన్నమాట. ఈ టైం లైన్ చూస్తే మనకొక విషయం క్లియర్గా అర్థమవుతోంది. ఈ మార్పు అనేది రాత్రికి రాత్రే జరిగిపోలేదు. దీనికి వేల సంవత్సరాలు పట్టింది. చూడండి, సుమారు క్రీస్తుపూర్వం 7000 సంవత్సరాల క్రితం మన వాయువ్య ప్రాంతంలో మొదలైన ఈ వ్యవసాయ విప్లవం మన దేశంలోని మిగతా ప్రాంతాలకు పాకడానికి కొన్ని వేల ఏళ్లు పట్టిందంటే ఆ మార్పు ఎంత నెమ్మదిగా జరిగిందో ఊహించుకోవచ్చు. సరే, ఇక్కడ మనం ఒక ముఖ్యమైన పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, ఈ కొత్త రాతి యుగం అనేది భారతదేశమంతటా ఒకేలా లేదు. కాశ్మీర్లో ఉన్నవాళ్ల లైఫ్ స్టైల్ వేరు, మన దక్షిణాదిలో కొండల మీద ఉన్నవాళ్ల జీవన విధానం వేరు. అంటే వాళ్లుండే ప్రదేశాన్ని బట్టి, అక్కడి వాతావరణాన్ని బట్టి వాళ్ల బతుకుతీరు పూర్తిగా మారిపోయేది. దీనికి ఒక బెస్ట్ ఉదాహరణ చూపిస్తాను. కాశ్మీర్కి వెళ్దాం. ఇక్కడ పక్కపక్కనే ఉన్న 2 ఊర్లు, బుర్జాహోం, గుఫ్క్రాల్. కాని వాటి మధ్య ఎంత తేడా ఉందో చూడండి. బుర్జాహోంలో ప్రజలు భూమిలో పెద్ద పెద్ద గుంతలు తవ్వి వాటిలోనే ఇళ్లలాగా ఉండేవారట. వాళ్ల బతుకంతా వేట, చేపలు పట్టడం మీదే ఆధారపడి ఉండేది. ఇంకా విచిత్రమేంటంటే, వాళ్ల దగ్గర ఒక ఆచారం ఉండేది. ఎవరైనా చనిపోతే వాళ్లతో పాటు వాళ్ళు పెంచుకున్న కుక్కల్ని కూడా పొడిచిపెట్టేవాళ్లు. చాలా ఆసక్తికరంగా ఉంది కదా. మరి దీనికి కొంచెం దూరంలోనే ఉన్న గుఫ్క్రాల్లో పరిస్థితి పూర్తిగా డిఫరెంట్. అక్కడ ప్రజలు చక్కగా వ్యవసాయం చేసుకుంటూ స్థిరమైన జీవితం గడిపారు. చూసారా, ఒకే ప్రాంతం, కాని ఎంత వైవిధ్యం. సరే, ఇప్పుడు మన దేశంలోని మిగతా ప్రాంతాల సంగతి చూద్దాం. వాయువ్యంలో ఉన్న మెహర్గఢ్లో అయితే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పత్తి పండించినట్లు ఆధారాలున్నాయి. ఇక మన దక్షిణాదికొస్తే పిక్లీహాల్ లాంటి చోట్ల ప్రజలు ఎక్కువగా పశువుల కాపరులుగా ఉండేవారు. వాళ్లు పశువుల పేడను ఒకే చోట పోగుచేసి తగలబెట్టడం వల్ల పెద్ద పెద్ద బూడిద దిబ్బలేర్పడ్డాయి. అవి ఇప్పటికీ ఉన్నాయంటే చూడండి. ఇక తూర్పువైపు వెళ్తే చిరాండ్ లాంటి ప్రదేశాల్లో వరి పండించడం, అలాగే జంతువుల ఎముకలతోనే చాలా ఎక్కువగా పనిముట్లు చేసుకోవడం మనం కనిపిస్తుంది. ఇలా రాతి పనిముట్లతో జీవితం సాగుతున్న టైంలోనే మనిషి మరో అద్భుతాన్ని కనిపెట్టాడు. ఒక కొత్త మెటీరియల్ని కనుగొన్నాడు. అదే లోహం. అవును, మెటల్. అందులోనూ మొదటిగా రాగిని వాడటం మొదలుపెట్టారు. ఇది మామూలు మార్పు కాదు, ఒక టెక్నాలజికల్ రెవల్యూషన్. రాతియుగాన్ని, లోహయుగాన్ని కలిపిన ఒక బ్రిడ్జ్ లాంటిదన్నమాట. అయితే రాగి దొరకగానే పాత రాతి పనిముట్లన్నీ పక్కన పడేశారనుకుంటే పొరపాటే. అలా జరగలేదు. ఈ కొత్త యుగాన్ని చాల్కోలిథిక్ యుగం అంటారు. అంటే రాగి రాతి యుగం. పేర్లోనే ఉంది కదా. వాళ్లు రాగి పనిముట్లతో పాటు తమ పాత రాతి పనిముట్లను కూడా వాడుతూనే ఉన్నారు. రెండింటినీ కలిపి వాడారన్నమాట. ఇదొక ట్రాన్సిషన్ పీరియడ్ లాంటిది. మరి ఈ రాగి రాతి యుగం మన దేశంలో ఎప్పుడు మొదలైంది అంటే సుమారుగా క్రీస్తుపూర్వం 1800 ప్రాంతంలో. సో కొత్త రాతి యుగం తర్వాత వచ్చిన మరో చాలా ఇంపార్టెంట్ స్టేజ్ ఇది. ఓకే, మరి రాగి వాడకం వాళ్ల జీవితాల్ని ఎలా మార్చేసింది? ఆ కొత్త యుగంలో వాళ్ల ఊళ్ళు ఎలా ఉండేవి? వాళ్ల తిండి, వాళ్ల స్కిల్స్ ఎలా డెవలప్ అయ్యాయో ఇప్పుడు చూద్దాం. ఈ చాల్కోలిథిక్ ప్రజల గురించి చెప్పుకోవాలంటే వీళ్లు చాలా విషయాల్లో ముందంజలో ఉన్నారు. మన దేశంలో మొదటిసారిగా పెద్ద పెద్ద గ్రామాలను కట్టింది వీళ్లే. అంతేకాదు, ఇనాంగావ్ లాంటి కొన్ని ఊళ్ల చుట్టూ రక్షణ కోసం కోట గోడలు కూడా కట్టుకున్నారు. అంటే వాళ్లకి అప్పటికే రక్షణ గురించిన ఆలోచన ఉంది.
ఇక వాళ్ల కళల గురించి చెప్పాలంటే బట్టలు నేయడం, అందమైన నలుపు ఎరుపు రంగుల కుండలు తయారుచేయడం, ఇంకా గుల్లలు ఎముకలతో నగలు చేసుకోవడంలో కూడా వాళ్ళు మాస్టర్స్ అన్నమాట. ఇక వాళ్ళు ఏం తినేవాళ్ళో చూస్తే వాళ్ల వ్యవసాయం ఎంత అడ్వాన్స్డ్గా ఉండేదో మనకు అర్థమైపోతుంది. గోధుమ, బార్లీ, వరి, సజ్జలు ఇలా రకరకాల ధాన్యాలు పండించారు. కందిపప్పు, శనగలు లాంటి పప్పుధాన్యాలు కూడా ఉన్నాయి. వీటితో పాటు పశువుల పెంపకం, వేట, చేపల పట్టడం కూడా ఉండేవి. ముఖ్యంగా తూర్పు భారతదేశంలో అయితే చేపలు, అన్నం వాళ్ల మెయిన్ ఫుడ్. ఈనాంగావ్లో జరిపిన తవ్వకాల్లో ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. అక్కడ ఒకే ఇంట్లో ఏకంగా 5 గదులున్నాయట. ఇది ఏం సూచిస్తోందంటే అప్పటికే పెద్ద పెద్ద కుటుంబాలు అంటే బహుశా ఉమ్మడి కుటుంబాల లాంటివి ఏర్పడటం మొదలయ్యుండొచ్చు. ఊర్లు పెద్దవవుతున్న కొద్దీ సమాజంలో కూడా మార్పులు వస్తున్నాయనడానికి ఇదొక మంచి ఉదాహరణ. చూశారు కదా, రాతి పనిముట్లతో మొదలైన మనిషి ప్రయాణం వ్యవసాయం, పశుపోషణ, గ్రామాల నిర్మాణం దాకా వచ్చి చివరికి లోహాన్ని వాడే స్థాయికి ఎలా చేరుకుందో. సరే, ఇప్పుడు ఈ మొత్తం ప్రయాణం మనకు ఏం నేర్పిస్తుంది? ఈ మొదటి రైతులు, ఈ తొలి లోహకారులు భవిష్యత్ తరాల కోసం ఎంత బలమైన పునాది వేశారో ఒక్కసారి చూద్దాం. సో ఈ 2 యుగాల మధ్య తేడాను ఒక్కసారి క్లియర్గా చూద్దాం. కొత్త రాతి యుగంలో అంటే నియోలిథిక్ ఏజ్లో వ్యవసాయం అప్పుడే మొదలైంది. ఊర్లు చిన్నవిగా ఉండేవి, వాటికి పెద్దగా రక్షణ ఉండేది కాదు. కాని రాతి యుగానికి అంటే చాల్కోలిథిక్ ఏజ్కొచ్చేసరికి వ్యవసాయం చాలా అభివృద్ధి చెందింది. రకరకాల పంటలు పండించారు. ఊర్లు పెద్దవయ్యాయి, కొన్నింటికి కోటలు కూడా కట్టారు. సింపుల్గా చెప్పాలంటే నియోలిథిక్ యుగం ఒక పునాది అయితే దానిమీద ఒక మంచి కట్టడాన్ని నిర్మించింది చాల్కోలిథిక్ యుగం. కాబట్టి చివరిగా మనం గ్రహించాల్సిన విషయమేంటంటే ఈ తొలి రైతులు, ఈ లోహ పనివాళ్లు పడిన కష్టం, వాళ్లు చేసిన ఆవిష్కరణలు ఏవీ వృధా పోలేదు. వాళ్లు వేసిన బలమైన పునాదుల మీదే ఆ తర్వాత వచ్చిన హరప్ప, మొహెంజోదారో లాంటి గొప్ప గొప్ప నాగరికతలు పురుడుపోసుకున్నాయి. వాళ్లు లేకపోతే ఆ తర్వాత చరిత్రే లేదు. ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఒకవేళ ఆ రోజు మన పూర్వీకులు వ్యవసాయం కనిపెట్టకుండా, ఊళ్లను కట్టకుండా ఇంకా వేటాడుతూనే ఉండిపోయుంటే మన భారత ఉపఖండం కథ ఈరోజెలా ఉండేది? అసలు మనమిప్పుడు మాట్లాడుకుంటున్న చరిత్ర ఉండేదా? దీని గురించి ఆలోచిస్తే ఆ తొలి అడుగుల విలువ ఏంటో మనకు బాగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం. మనందరికీ గొప్ప గొప్ప రాజులు, వాళ్ల సామ్రాజ్యాల గురించి తెలుసు. కాని వీటన్నింటికంటే వేల సంవత్సరాల ముందే మన దేశానికి అసలైన పునాదులు వేశారు కొందరు. వాళ్లే భారతదేశపు మొట్టమొదటి గ్రామస్థులు. ఈరోజు మనం వాళ్ల కథ తెలుసుకోబోతున్నాం. సరే, మరి మన ప్రయాణాన్ని ఒక సింపుల్ ప్రశ్నతో మొదలుపెడదాం. అసలు మన దేశంలో మొదటి గ్రామాలని ఎవరు కట్టారు? ఈ ప్రశ్నకు సమాధానం మనల్ని కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తుంది. ఈరోజు మన ప్రయాణంలో ఏమేం చూడబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా రాతి యుగమంటే ఏంటో తెలుసుకుందాం. తర్వాత ఆ కాలంలో గ్రామ జీవితం ఎలా ఉండేదో చూద్దాం. వాళ్ల నమ్మకాలు, ఆచారాలు ఏంటి, ఒక యుగం నుంచి మరో యుగానికి ఎలా మారారు, ఇంకా వాళ్లు మనకు ఎలాంటి వారసత్వాన్నిచ్చారో కూడా తెలుసుకుందాం. సరే, మన మొదటి టాపిక్లోకి వెళ్ళిపోతాం. రాతి యుగం. అసలు దీన్ని ఎందుకంత ప్రత్యేకంగా చెప్పుకుంటామో ఇప్పుడు చూద్దాం. చాల్కోలిథిక్, దీన్నే మనం రాతి యుగం అని పిలుస్తాం. అంటే మనుషులు రాతి పనిముట్లతో పాటు మొదటిసారిగా రాగి అనే లోహాన్ని వాడటం మొదలుపెట్టిన సమయమన్నమాట. ఈ ఒక్క చిన్న మార్పు భారతదేశంలో మొట్టమొదటి పల్లెలు ఏర్పడటానికి దారితీసింది. మరి ఆ గ్రామాల్లో జీవితం ఎలా ఉండేది? వాళ్ల రోజువారీ పనులేంటి? రండి ఇప్పుడు ఆ ప్రపంచంలోకి ఒక్కసారి తొంగి చూద్దాం. ఆ కాలం ప్రజలు మామూలువాళ్లు కాదు. వాళ్ల నైపుణ్యాల చూస్తే ఆశ్చర్యపోతాం. వాళ్లు రాగిని కరిగించి వస్తువులు చేయడంలో ఎక్స్పర్ట్స్. అలాగే చాలా పదునైన చిన్న రాతి పనిముట్లను కూడా తయారుచేసేవాళ్లు. అంతేనా, మహారాష్ట్రలో దొరికిన ఆధారాలను బట్టి వాళ్లకు నూలు వడకడం, బట్టలు నేయడం కూడా తెలుసని అర్థమవుతోంది. ఇక వాళ్లు చేసిన ఈ నలుపు ఎరుపు రంగు కుండలు చూడండి, ఎంత కళాత్మకంగా ఉన్నాయో కదా. వాళ్లు కేవలం వ్యవసాయం చేసుకునే సాధారణ రైతులు అనుకుంటే పొరపాటే. ఇనాంగావ్ లాంటి ప్రాంతాల్లో దొరికిన ఆధారాలు చూస్తే షాకవుతాం. వాళ్లు తమ గ్రామాలకు రక్షణగా చుట్టూ లోతైన కందకాలు, పెద్ద కోటగోడలు కట్టుకున్నారు. అంటే వాళ్లది ఒక పక్కా ప్రణాళికతో కూడిన సమాజమన్నమాట.
సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చాల్కోలిథిక్ ప్రజలే భారతదేశంలో మొట్టమొదటి గ్రామాలను ఏర్పాటు చేశారు. ఉత్తరాన పంజాబ్ నుంచి దక్షిణాన కర్ణాటక వరకు వాళ్ళ ఆనవాళ్లు మన దేశంలో దాదాపు అన్ని చోట్ల కనిపిస్తాయి. కాని ఆ సమాజంలో అన్నీ సమానంగా లేవని చెప్పడానికి ఇది ఒక బలమైన సాక్ష్యం. పశ్చిమ మహారాష్ట్రలో దొరికిన సమాధులు చూస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమంది పిల్లల శవాల మెడలో ఖరీదైన రాగి పూసల హారాలు వేసి ఖననం చేశారు. కాని అదే ఊరిలో మరికొంతమంది పిల్లల సమాధుల్లో కేవలం మట్టి కుండలు తప్ప ఇంకేమీ లేవు. దీన్ని బట్టి ఆస్తిపరులు పేదవాళ్లు అనే తేడాలు ఆ రోజుల్లోనే మొదలయ్యాయని మనం అర్థం చేసుకోవచ్చు. సరే, వాళ్ల సామాజిక జీవితం గురించి కొంత తెలిసింది. మరి వాళ్ల నమ్మకాలేంటి? వాళ్లు దేన్ని పూజించేవారు? జీవితం మరణం గురించి వాళ్ళేమనుకునేవారు చూద్దాం. ఇనాంగాంలో దొరికిన మట్టితో చేసిన స్త్రీ బొమ్మలని చూస్తుంటే వారు బహుశా అమ్మతల్లిని అంటే మాతృదేవతను పూజించేవారని అనిపిస్తోంది. అలాగే మాల్వా, రాజస్థాన్ ప్రాంతాల్లో దొరికిన ఎద్దు బొమ్మలు ఆ కాలంలో ఎద్దుకు కూడా ఒక ప్రత్యేకమైన స్థానముండేదని, దాన్ని కూడా పవిత్రంగా భావించేవారని సూచిస్తున్నాయి. వాళ్ల ఖనన పద్ధతులు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవి. ప్రాంతాన్ని బట్టి మారిపోయేవి. ఉదాహరణకు మహారాష్ట్రలో చనిపోయిన వాళ్లని తమ ఇంటి నేల కిందే ఉత్తర దక్షిణ దిశలో సమాధి చేసేవారు. కాని అదే దక్షిణ భారతదేశంలో చూస్తే తూర్పు పడమర దిశన పాటించేవాళ్లు. చూడండి, ఈ చిన్న తేడా కూడా ఆ కాలంలోనే ఎంత సాంస్కృతిక వైవిధ్యం ఉండేదో మనకు చెబుతోంది. ఓకే, ఇప్పుడు కాలంలో కొంచెం ముందుకు వెళ్దాం. చాల్కోలిథిక్ యుగం తర్వాత లోహాలను వాడే కొత్త సంస్కృతులు ఎలా పుట్టుకొచ్చాయో చూద్దాం. ఈ టైంలైన్ చూస్తే మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. మనం ఇప్పటిదాకా చూసిన చాల్కోలిథిక్ యుగం నుండి ప్రజలు మెల్లగా రాగి నిల్వల సంస్కృతికి, ఆ తర్వాత ఇనుమును వాడిన బృహత్శిలాయుగ సంస్కృతికి ఎలా మారారో ఇక్కడ గమనించవచ్చు. ఇది ఒక రకంగా మన పూర్వీకుల టెక్నాలజికల్ జర్నీ అన్నమాట. అయితే ఇన్ని సాధించినా చాల్కోలిథిక్ ప్రజలకు కొన్ని పెద్ద సవాళ్లు ఉండేవి. పశ్చిమ మహారాష్ట్రలో దొరికిన లెక్కలేనన్ని చిన్నపిల్లల సమాధులు చూస్తుంటే ఆ రోజుల్లో శిశుమరణాలు చాలా ఎక్కువగా ఉండేవని తెలుస్తోంది. వాళ్లకి రాగి వాడకం తెలుసుగాని దాన్ని తగరంతో కలిపి మరింత గట్టిదైన కాంస్యం ఎలా చేయాలో ఆ టెక్నాలజీ వాళ్లకు తెలీదు. అన్నింటికన్నా ముఖ్యంగా హరప్పా నాగరికతలాగా వాళ్లకు రాయడానికి ఒక లిపి లేదు. బహుశా ఈ కారణాల వల్లే వాళ్లు పెద్ద పెద్ద నగరాలను నిర్మించలేకపోయారు. ఇక అదే సమయంలో గంగా యమునా నదుల మధ్య ప్రాంతంలో మరో ఆసక్తికరమైన సంస్కృతి ఉండేది. దాన్ని రాగి నిల్వల సంస్కృతి అంటారు. వీళ్లు రాగితో వస్తువులు చేయడంలో మాస్టర్స్. వీళ్లు వాడిన ప్రత్యేకమైన కాషాయరంగు కుండల ఆధారంగా పురావస్తు శాస్త్రవేత్తలు వీరిని గుర్తిస్తారు. వీళ్లు కూడా దాదాపుగా హరప్పా ప్రజల కాలంలోనే జీవించారు. సరే, ఇక మన ప్రయాణంలో చివరి దశకొచ్చేశాం. దక్షిణ భారతదేశంలో ఇనుప యుగానికి నాంది పలికిన మెగాలిథ్ అంటే బృహత్ శిలాయుగ నిర్మాతలు. మెగాలిథ్ ఈ మాటకు గ్రీకు భాషలో పెద్దరాయి అని అర్థం. పేరుకు తగ్గట్టే ఇవి పెద్ద పెద్ద రాళ్లతో కట్టిన స్మారక సమాధులు. ఈ సమాధుల నిర్మాణమే దక్షిణ భారతదేశంలో ఇనుపయుగం మొదలైందని, ఒక కొత్త శకం, ఒక కొత్త సంస్కృతి పుట్టిందని చెప్పే ముఖ్యమైన ఆధారం. మరి ఈ మెగాలిథ్ ప్రజలు ఎలా ఉండేవాళ్లు? వాళ్లు రాగిని దాటి ఇనుముతో పనిముట్లు, ఆయుధాలు తయారు చేసుకున్నారు. వాళ్ల సమాధుల్లో మృతదేహాలతో పాటు కుండలు, పనిముట్లు పెట్టేవారు. దీన్ని బట్టి చనిపోయిన తర్వాత కూడా జీవితం ఉంటుందని వాళ్లు బలంగా నమ్మేవారని మనకు తెలుస్తోంది. వీళ్లు రాగులు, వరి పండించేవారు. కాని ఆసక్తికరమైన విషయమేంటంటే మొదట్లో వీళ్లు నదీతీరాల్లో కాకుండా ఎత్తైన కొండ ప్రాంతాల్లో నివసించేవారు. మనమిప్పటిదాకా చూసిన ఈ పురాతన సంస్కృతులు ఆ తర్వాత వచ్చిన గొప్ప గొప్ప సామ్రాజ్యాలకు ఎలా పునాదులు వేశాయో ఇప్పుడు చూద్దాం. అసలు వాళ్ల వారసత్వం ఏంటి? ఇది ఒక అద్భుతమైన పరిణామం. కథ ఇక్కడ నుంచే పెద్ద మలుపు తీసుకుంది. మొదట ఈ మెగాలిథ్ ప్రజలు కొండలపైనుంచి దిగి సారవంతమైన నదీలోయలకు వచ్చారు. అక్కడ నీటిపారుదల సహాయంతో పెద్ద ఎత్తున వరి పండించడం మొదలుపెట్టారు. వ్యవసాయం పెరగడంతో చిన్న గ్రామాలు కాస్త పెద్ద పట్టణాలుగా మారాయి. దాంతో కొత్త సామాజిక వర్గాలు ఏర్పడ్డాయి. ఈ మార్పులే కొన్ని శతాబ్దాల తర్వాత దక్షిణ భారతదేశంలో మనం గర్వంగా చెప్పుకునే చోళ, చేర, పాండ్య వంటి గొప్ప సామ్రాజ్యాలు ఏర్పడటానికి గట్టి పునాది వేశాయి. కాబట్టి మనం చివరగా ఆలోచించాల్సిన ప్రశ్న
ఇదే మనం ఈరోజు చూసిన ఈ పురాతన గ్రామ సంస్కృతులు, వాళ్ల ఆవిష్కరణలు, వాళ్ల నమ్మకాలు నేటి భారతదేశాన్ని ఎలా ప్రభావితం చేశాయి? వారి వారసత్వం మన భాషలో, మన సంప్రదాయాలలో, మన డిఎన్ఏలో ఇప్పటికీ ఎలా బతికి ఉంది? దీని గురించి ఒక్క క్షణం ఆలోచించండి.